నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ సూక్తంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, శ్రీ సూక్తాన్ని పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్షాలు లభించాలంటే శుక్రవారం శ్రీ సూక్తం పారాయణ చేయాలి, లేదా శ్రీ సూక్తం శ్రవణం చేయాలి. శ్రీ సూక్తం చదువుతూ పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అయితే శ్రీ సూక్తంలో ఉన్నటువంటి శ్లోకాలలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ శ్రీ సూక్తాన్ని పఠించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. శ్రీ సూక్త శ్లోకాలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే శ్రీ సూక్తంలో మొట్టమొదటి శ్లోకంలో లక్ష్మీదేవిని మనం ఎలా ప్రార్థిస్తున్నామంటే, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అంటూ లక్ష్మీదేవిని కీర్తిస్తున్నాం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే హిరణ్యవర్ణాం అంటే శరీరమంతా బంగారపు రంగులో ప్రకాశించేటటువంటి బంగారుమయమైనటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. హరిణీం, హరిణీం అంటే అర్థం ఏంటంటే సర్వ పాపాలను హరింపజేసేది, సర్వ పాపాలను తొలగింపజేసేది లక్ష్మీదేవి కాబట్టి హరిణీం అంటూ లక్ష్మీదేవిని కీర్తిస్తున్నాం. సువర్ణ రజతస్రజాం అంటే అర్థం ఏంటంటే బంగారము వెండి హారాలను ధరించినటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. లక్ష్మీదేవికి బంగారం అన్నా వెండి అన్నా ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి బంగారం వెండి హారాలను ధరించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం. చంద్రాం, చంద్రాం అంటే చంద్రుడిలాగా ఆహ్లాదాన్ని కలిగింపజేసేటటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. హిరణ్మయీం బంగారపు రంగులో ప్రకాశించేటటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. చంద్రాం హిరణ్మయీం దేవీం జాతవేదో మమావహ. జాతవేదుడు అంటే అగ్నిదేవుడు అని అర్థం. జాతవేదుడు అనే పేరు అగ్నిదేవుడికి ఎందుకు వచ్చిందంటే సమస్తాన్ని ప్రకాశింపజేసేవాడు కాబట్టి ఆయన్ని జాతవేదుడు అనే పేరుతో పిలుస్తారు. అగ్నిదేవుణ్ణి లక్ష్మీదేవిని గృహానికి ఆహ్వానిస్తూ మనం ప్రార్థించటమే శ్రీ సూక్తంలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి శరీరమంతా బంగారపు వర్ణంలో ప్రకాశిస్తూ ఆహ్లాదాన్ని కలిగింపజేస్తూ సర్వ పాపాలను తొలగింపజేస్తూ బంగారం వెండి ఆభరణాలు ధరించి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని అగ్నిదేవుడా మా కోసం గృహానికి ఆహ్వానించు స్వామి అని ప్రార్థించటమే శ్రీ సూక్తంలో మొట్టమొదటి శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. ఆ తర్వాత శ్రీ సూక్తంలో రెండో శ్లోకంలో లక్ష్మీదేవిని ఎలా ప్రార్థిస్తున్నామంటే, తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అంటూ కీర్తిస్తున్నాం. దీనిలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ తామ్మ ఆవహ జాతవేదో, అగ్నిదేవుడా నువ్వు ఎలాంటి లక్ష్మీదేవిని మా గృహానికి ఆహ్వానించాలంటే, హిరణ్యం అంటే బంగారం, కాం అంటే గోవులు, పురుషాం అంటే బంధువులు, అశ్వాం అంటే గుర్రాలు, ఇవన్నీ ఎప్పటికీ తరిగిపోని విధంగా ఉండేటటువంటి స్థిరలక్ష్మిని మా గృహానికి ఆహ్వానించు అని చెప్పటమే ఈ రెండో శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగావినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అంటే వీటన్నిటినీ ప్రాప్తింపజేసేటటువంటి స్థిరలక్ష్మి అనుగ్రహాన్ని మాకు కలిగింపజేయి, ధనధాన్య సమృద్ధిని ఎప్పటికీ కలిగింపజేయి అని ప్రార్థిస్తూ అగ్నిదేవుడి ద్వారా లక్ష్మీదేవిని మన గృహానికి ఆహ్వానిస్తున్నాం. అది శ్రీ సూక్తంలో ఉన్నటువంటి ఈ రెండో శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి అంతరార్థం తెలుసుకుంటూ శ్రీ సూక్తాన్ని చదువుకున్నట్లయితే, పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలం కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా గ్రహచార గోచార శని దోషాలను తొలగింపజేసుకోవటానికి శని భగవానుడికి అధిష్టాన దేవతలను ఎలా ప్రసన్నం చేసుకోవాలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. శరీర వాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచయితే తస్య హేతవః. న్యాయము కానీ
విపరీతము కానీ. ఎవడైనా సరే తన శరీరంతో వాక్కుతో మనస్సుతో కర్మని చేస్తున్నాడు అంటే 5 కారణము సుమా అన్నాడు ఇక్కడ. 5 అంటే త్రికరణాలతో మనం ప్రధానంగా చేసినా కనబడుతూ ఉన్న 5 ప్రధానంగా ఉంటాయి అందులో అని తెలుసుకో. ప్రారభతే అంటే ప్రారంభించుట అని కాదు, ఇక్కడ నిర్వర్తయతి అని అర్థాన్ని చెప్పారు. ఇక్కడ నిర్వర్తించుట. దేనితో నిర్వర్తిస్తున్నాం? శరీర వాంగ్ మనోభిర్యత్. ఇప్పుడు చెప్తున్నదంతా అందరికి అనుభవంలోనే ఉండండి. ఎవడు కర్మ చేసినా ఈ 3 చేస్తాడు. 3 చేసినప్పుడు వాడికి సహకరించేవి 5. ఆ 5 ఫలములు కూడా అలాగే అనిపిస్తాడు. ఏ ఫలమైనా కేవలం మంచిగా మాత్రమే అనుకోవద్దు. న్యాయం వా విపరీతం వా. న్యాయము అంటే నడవవలసిన పద్ధతి అని అర్థం అండి. సంస్కృతానికి తెలుగు కరెక్ట్గా నడవవలసిన పద్ధతి న్యాయం. ఆ నడవలసిన పద్ధతిని చెప్పేది నీతి. మార్గో నేయోన యోనయ చెప్తున్నాం కదా. కనుక న్యాయం అంటే శాస్త్రము అని అర్థం. నడవలసిన పద్ధతి అంటే శాస్త్రం. విపరీతం వా శాస్త్రవిరుద్ధమైన అంటే కొందరు శాస్త్ర సమ్మతమైన పనులు చేస్తారు, కొందరు శాస్త్రవిరుద్ధమైన పనులు చేస్తారు. ఏ పనులకైనా త్రికరణాలే. ఈ త్రికరణాలతో చేయడానికి కర్మ కారణములు 5. ఇది ఎవరికైనా ఒకటే, మంచికైనా చెడుకైనా ఒకటే. దైవం కూడా దుష్కర్మలకు ఫలం దుఃఖ రూపంలో ఇస్తుంది, సత్కర్మలకు ఫలం సుఖ రూపంలో ఇస్తుంది. అంతేకాదు దైవం కర్మకు ప్రేరణ కూడా చేస్తుంది. అంటే ఇదివరకు కర్మవాసనలను అనుసరించే నీకు ఇక్కడ ప్రేరణ జరుగుతుంది. కానీ ప్రతివాడు ఈ 3 నిర్వర్తించినప్పటికీ ఈ 5 వాటికి హేతవ కారణాలు సుమా అన్నాడు. అంటే 3 మనం చేసే ప్రతి కర్మలకి ఈ 5 కారణము. తత్రైవం సతి కర్తారం. ఈ విధంగా కర్మకి కారణాలు ఈ 5 అవుతూ ఉంటే నేను ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు భగవానుడు. ఇక్కడ పట్టాడండి ఆయన. ఇంత చెప్పడం ఏంటంటే నేను ఆత్మ అంటే ఏంటో చెప్పడం కోసం భగవానుడు ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు 5 ఏది ఆత్మ చెప్పు అన్నాడు ఇక్కడ. ఆలోచించండి, 5 ఏది ఆత్మ విచారణ చేయాలి. 5 కాదు. అటువంటప్పుడు నేను అనుకునే ఆత్మకి ఇవన్నీ ఎందుకు తగిలిస్తాను నువ్వు? కనుకనే జ్ఞాని అయినటువంటి వాడు ఇవన్నీ వీటి ధర్మములను తెలుసుకుని వీటికి అతీతంగా ఉంటాడు సుమా అన్నమాట చెప్తున్నాడు. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతి. ఇది మాట చెప్పాడు. తత్రైవం సతి. ఈ మాట అంటే ఎంత అందంగా ఎత్తుకున్నా అంటే సంస్కృతం తత్రైవం సతి. ఇది ఇలా ఉంటూ ఉంటే అని అర్థం అండి ఇక్కడ, లేదా అది అలా ఉంటూ ఉంటే అని అర్థం. ఇప్పుడు చెప్పిన 5 అవి అలా ఉంటూ ఉంటే పాప అమాయకమైనటువంటి నేను వీటన్నిటి కర్త నేను ఎందుకయ్యా అనుకుంటావు? నువ్వు కాదు కదా కర్తవి. శరీరం కర్త, అదేవిధంగా అంతఃకరణం కర్త, ఇంద్రియాలు కర్త, ప్రాణములు కర్త, దైవం కర్త. నేను కర్తని కాను అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సన్మతి. అది తెలుసుకోలేక ఇవి పనులు చేస్తుంటే నేను చేస్తున్నాను ఎవడు అనుకుంటాడో వాడు దుర్మతి అన్నాడు ఇక్కడ. వాడిని దుర్మతి అని తిట్టాడండి ఇక్కడ. అసలే అర్థం కాక మేము బాధపడుతుంటే మరి దుర్మతిని తిట్టొకట. నేను తిట్టలే, కృష్ణ పరమాత్మ తిట్టాడు ఇక్కడ. అంటే దుర్మతి నుంచి సన్మతికి వెళ్ళవయ్యా, సుమతివి కావయ్యా, అది చెప్పడం ఆయన ఒక ఉద్దేశం. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః. వీళ్ళందరూ ఈ పని చేస్తుంటే అమాయకమైన ఆత్మని పట్టుకుని అదే కర్తని ఎందుకంటా ఉన్నాడు. కేవలం అనే మాట ఏదో పాపం దాని మాన అనేది ఉంది అమాయకంగా, దాన్ని పట్టుకుని ఎందుకయ్యా అలా అంటావు? అది చెప్పడం అందం. అది కేవలం అంటే ఏవం యథోక్తై పంచభిః హేతుభిః నిర్వర్త్యే సతి కర్మణి. ఈ 5 కారణాలు కర్మను నిర్వర్తించడానికి హేతువవుతూ ఉంటే తేషు ఆత్మానం అనన్యత్వేన అవిద్యయా పరికల్ప్యతై క్రియమాణస్య కర్మణః అహమేవ కర్త ఇతి. దీనితో నీకు అజ్ఞానం ఆవరించి ఈ దేహం నేను అనుకోవడం వల్ల దేహం కారణమైతే నేను కారణం అనుకుంటున్నావు, అంతఃకరణం నేను అనుకోవడం వల్ల అది చేసినవన్నీ నువ్వు అనుకుంటున్నావు, ప్రాణాలు నీవనుకోవడం వల్ల ప్రాణాలన్నీ అవి చేసే పనులు నువ్వు అనుకుంటున్నావు, ఇంద్రియాలు కూడా నేను అనుకోవడం వల్ల ఇంద్రియాలు చేసేవని నువ్వు అనుకుంటున్నావు. కానీ వీటన్నిటికీ చైతన్యమిస్తూ అంటకుండా ఉన్న నేను అని తెలుసుకోలేక అవిద్య చేత అనన్యత్వేన అవిద్యయ. అనన్యత్వము అంటే అదే నేననేటటువంటి భావన, అది వేరు ఇది వేరని చూడలేని లక్షణం, అది తెలియక దీంతో కల్పిస్తూ చూశాడు కనుక అనన్యత్వేన. ఇది అనన్యయోగం, అనన్యభక్తి, అనన్యోగం కాదండి ఇక్కడ చెప్పేది. దేహాదులు వేరు అనే భావన లేకపోవడమే ఇక్కడ అనన్యత్వం. ఈ అనన్యత్వేన అవిద్యయా పరికల్ప్యతే క్రియమాణస్య కర్మణః అహమేవ కర్త ఇది కర్తారం ఆత్మానం కేవలం శుద్ధం తు యః పశ్యతి. ఆత్మానం కేవలం శుద్ధం, ఇది తెలుసుకోవాలి. శుద్ధమైన ఆత్మని నేనని తెలుసుకోలేక, కేవలం అనే మాటకి శుద్ధం అది తెలుసుకోలేక ఎవడైతే ఇవన్నీ నేను చేస్తున్నానని పశ్యత్ అవుతాడో వాడు అవిద్వాన్,
వాడు అవిద్వాంసుడు. కస్మాత్, ఎందువల్ల అవిద్వాంసుడు అయ్యాడంటే చెప్తున్నాడు, అకృత బుద్ధిత్వాత్. భగవానుడే చెప్పాడు, వాడు అకృత బుద్ధి అయ్యా, అందువల్లే వాడు ఆత్మని అకర్తగా తెలుసుకోలేక ఆత్మయే కర్త అనుకుంటున్నాడు. శుద్ధమైన ఆత్మని కర్తగా భ్రమిస్తున్నాడు. 5 చెప్పాను, 5 ఆత్మ ఉందా? 5 దొంగలను చూపించి వీళ్ళు దొంగలు అన్నాక ఇంకొకరిని దొంగ అనకూడదు కదా. కనుక వీళ్ళు 5 దొంగలైనప్పుడు పాపం ఏ పాపం ఎరిగినటువంటి అతన్ని పట్టుకుని దొంగ అంటావా? ఏ పాపం ఎరిగిన వాడు ఎవడండి ఇందులో? ఆత్మ. అది నా స్వస్వరూపం కనుక నిజానికి నేను శుద్ధమైన వాడిని, ఏమీ ఎరగను అనేటువంటి అలాంటి శుద్ధుణ్ణి పట్టుకుని ఇది అని అనడం కారణం ఏమిటి అంటే, ఇప్పుడు మళ్ళీ మన స్థితికి వచ్చేయాలి. ఇక్కడ సామాన్య స్థితికి అందరం ఇలాగే అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది చెప్పినా అర్థం కాని స్థితికి వెళ్ళి ఇదంతా నేనే కదా అనుకుంటున్నాం. ఎందువల్ల అనుకుంటున్నామంటే అకృత బుద్ధిత్వాత్, అకృత బుద్ధి వల్ల ఇలా అనుకుంటున్నారు. కనుక ఇంత చెప్పినా ఆత్మజ్ఞానం కలగలేదు అంటే అకృత బుద్ధి అన్నాడు. ఇక్కడ అకృత బుద్ధి అంటే ఏమిటి, దానికి నిర్వచనం చెప్పాలి కదా. అకృత బుద్ధిత్వాత్ అసంస్కృత బుద్ధిత్వాత్ అన్నాడు ఇక్కడ. అంటే సంస్కరింపబడని బుద్ధి. మొదటి నుంచి జాగ్రత్తగా వింటే నిష్కామ కర్మయోగం చేత, ఈశ్వరార్పణ బుద్ధి చేత రాగద్వేషాదులు లేనటువంటి చిత్తము శుద్ధమవుతుంది. అది కృతబుద్ధి. అలా సంస్కారము పొందని బుద్ధి అకృత బుద్ధి. అకృత బుద్ధి ఏం చేస్తున్నాడంటే వీటి యొక్క దోషాన్ని ఆత్మయందు ఆరోపిస్తున్నాడు. ఇంత చేసి ఆత్మ తన శక్తిని ప్రసరిస్తున్న కారణంగా దోషమంతా ఆత్మ మీద పెడుతున్నాడు ఇక్కడ. అందుకని శుద్ధమైన ఆత్మను తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే వాడికి నేను ఇచ్చిన పేరేమిటంటే నస పశ్యతి దుర్మతి. దుర్మతి అంటే చెడు బుద్ధి. చెడు బుద్ధి అంటే సత్యాన్ని చూడలేని బుద్ధి, ఇది అర్థం. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు వైశాఖ శుద్ధ నవమి. ఈ రోజున వేద పండితులకు గనక పెసరపప్పును దానం గనక చేసినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. అంతేకాదు, ఏదైనా ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవికి అర్చన చేయించి అర్చన అనంతరం పెసరపప్పుతో చేసినటువంటి వంటకాన్ని నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచినట్లయితే చాలా శుభకరమైనటువంటి ప్రభావాలు వస్తాయి అంటోంది శాస్త్రం. పెసరపప్పు యొక్క ప్రభావతత్వం ఆరోగ్యప్రదమైన జీవన విధానానికి నాంది పలుకుతుంది. ఒక విధంగా చెప్పాలి అంటే మనకి ఈ ఎండాకాలంలో పెసరపప్పుతో కూడినటువంటి పదార్థములు కనుక భుజించినట్లయితే ఆ ఎండ తీవ్రత లక్షణాల నుంచి శరీరం తట్టుకొని నిలబడగల శక్తి ప్రసాదింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్య సూత్రాల్లో కూడాను పెసరపప్పుకి అత్యధిక ప్రాధాన్యత ఉంది కాబట్టి అందుకనే మనం ఆ యొక్క శ్రీరామనవమి దగ్గర నుంచి కూడాను ఈ మాసమంతా కూడాను ఎక్కువగా చలివేంద్రలు అనేటువంటివి ఏర్పాటు చేసినప్పుడు వడపప్పు పానకం అనేటువంటిది ఏదైనా శుభకార్యాలు జరిపేటప్పుడు కూడా నిత్యం కూడా ఉపయోగించేటువంటి విధి విధానం ఆచరిస్తున్నాం భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయ రీత్యా. ఈ రెండూ కూడాను మనకి ఎండ తీవ్రత నుంచి మనం రక్షించుకోవడానికి ఒక విధమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం కలిగినటువంటి పదార్థాలు ఇవి. అందుచేతనే శాస్త్రీయ దృక్పథ రీత్యా కూడాను ఇటువంటి తిథుల్లో కూడాను ఇటువంటి పుణ్యకరమైనటువంటి ప్రభావరీత్యా కూడాను ఈ యొక్క వడపప్పు పానకం పెసరపప్పుతో కూడినటువంటి పదార్థములు ఇవి తయారు చేసి పంచడం ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్నటువంటి విధి విధానం. ఒకవైపు భక్తి, మరొక వైపు ఆరోగ్యం. భక్తితో కూడిన ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం, మరొక వైపు లక్ష్మీ కటాక్షరీత్యా ఆ చక్కని తల్లిని వివిధ పుష్పాలతో, ఎండాకాలం అనగానే లక్ష్మీకి ప్రీతికరమైనటువంటి
మల్లెపూలు వస్తాయి. మల్లెపూలతో ప్రతినిత్యం కూడాను ఆ లక్ష్మిని ఆరాధన చేసినట్లయితే అష్టోత్తర శతనామావళితో ఆ తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ విభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 38 నిమిషాలకు. తిథి నవమి ఉదయం 8 గంటల 48 నిమిషాల వరకు, నక్షత్రం పుబ్బ రాత్రి 9 గంటల 17 నిమిషాల వరకు, వర్జం తెల్లవారుజామున 5 గంటల 24 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7 గంటల 13 నిమిషాల వరకు కొనసాగుతోంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషాల నుంచి 9 గంటల 13 నిమిషాల వరకు నడుస్తోంది. మరణ మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే తెల్లవారుగట్ల 5:24కి వర్జం ప్రారంభమవుతోంది. సూర్యోదయం 5 గంటల 47 నిమిషాలకి, అంటే సూర్యోదయానికి కంటే ముందే ప్రారంభం అయిపోతుంది. మనం సూర్యోదయానికి కొంచెం ముందో నిద్ర లేచామనుకోండి, వర్జంలో లేచినట్లు అవుతుంది. అందుకని ఏం చేయాలి, ఈరోజు రాత్రి 5 గంటల ప్రాంతంలోపే నిద్ర లేవాలి, అంటే రేపు తెల్లవారుజామున అనమాట. ఆ కారణంగా నిద్ర 5 గంటలకే లేచి కాలకృత్యాలు ప్రారంభించడం, ధ్యానాధికం ప్రారంభించడం చాలా మంచిది. అలాగనే అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషాల నుంచి 3 గంటల 53 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. శుక్రవారం సందర్భంగా లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేయడం, లక్ష్మీ అష్టోత్తరాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు జపించుకోవడం ద్వారా అనుభవయోగ్యమైన సంపద పెరుగుతుంది. లలితాదేవిని తెల్లటి పువ్వులతో ఆరాధించడం, నిమ్మకాయ పులిహోర నైవేద్యం చేయడం లేదా పాయసం నివేదన చేయడం మొదలైన చర్యల ద్వారా శుక్రగ్రహ దోషాలను మనం నివారించుకోగలుగుతాం. విశేషించి ఈరోజు చండికా పూజ చేయడం ద్వారా మన యొక్క కోపాన్ని సద్వినియోగం చేయగలుగుతాం. కోపాన్ని సద్వినియోగం చేయడం ఏంటి అంటే, మన కోసం కోపాన్ని తెచ్చుకున్నట్లయితే దాన్ని ఏమన్నారు, మనకు అంతఃశత్రువు అన్నారు. కామక్రోధ లోభం మోహ మాత్సర్యాలు అంతఃశత్రువులు కదండి. అది మరి ధర్మాగ్రహం అని ఒకటి ఉంది. అదేమిటి, ఎదురుగుండా అధర్మం జరుగుతుంటే దాన్ని నివారించడం కోసం వచ్చేటువంటి కోపం. ఆ కోపాన్ని మనం పుణ్యప్రదమైనదిగా గుర్తిస్తాం. ఎందుకని, సమర్థుడైన వాడు ఎదురుగుండా జరుగుతున్న అన్యాయాన్ని నిరోధించేటువంటి ప్రయత్నం చేయకపోయినట్లయితే చాలా పాపం చెప్పారు. అందుకని ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరిగిపోతున్నాయి. చూస్తూ ఊరుకోవడం కాదు చేయాల్సినటువంటి పని, దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ వచ్చేటువంటి కోపాన్ని ధర్మాగ్రహం అంటారు. అది సద్వినియోగం అవుతుంది. అది చండికా పూజ వల్ల మనకు సిద్ధిస్తుంది.
నేటి ఆణిముత్యాలు. జీవితంలో శక్తి కన్నా సహనమే ఎక్కువ విజయాలు తెచ్చిపెడుతుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఆమె లోకమాత, జగజ్జనని, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు. మరి ఆవిడ దీనురాలు ఏమిటి? ఆవిడ ఎందుకు తనని తాను రక్షించుకోదు? ఆవిడ తలుచుకుంటే ఆవిడ అగ్నిహోత్రునొక్క ప్రార్థన చేసిందనుకోండి, దేవతలనొక్క ప్రార్థన చేసిందనుకోండి, ఆవిడ ఉత్తర క్షణంలో మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి ప్రస్రవణ పర్వతం మీద ఉంటుంది రామపాదార విందముల యందు. మరి ఎందుకు చేయదు? ఎందుకు దీనంగా అక్కడే ఉంది? అంటే మానవకాంతగా ప్రవర్తిస్తోంది కదూ, పతివ్రతగా నిలబడింది కదూ. పతియాజ్ఞ లేకుండా తన తపస్సుని తన రక్షణ కొరకు ఉపయోగించకూడదు. అది ఆవిడ దైన్యం. ఒక మనుష్యకాంతగా పాతివ్రత్యాన్ని పాటించేటప్పుడు నియమాన్ని దాటకుండా ఉండి, శక్తి ఉండి రావణుణ్ణి నిగ్రహించకుండా తన గౌరవాన్ని నిలబెట్టుకుని అలాగే నిలబడిపోవడంలో దైన్యం కనపడుతోంది తప్ప ఆమె శక్తి లేనిది కాదు. ఇప్పుడు అంత శక్తివంతురాలు శక్తి ఉండి వెళ్లకుండా అలాగే ఉంటే ఆవిడ్ని బాధ పెడుతుంటే ఏమైపోతాడు రావణుడు? ఇది సౌందర్యం శ్లోకంలో. ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునఃపునః. ఆమె మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది. నిట్టూర్పు అంటే అన్నారనుకోండి, అది నిట్టూర్పు అంటారు. పెద్ద ఊపిరి వదిలిపెడుతూ ఉండడం. ఎందుకు అంటే ఆమె లోపల రాముడితో కలిసి ఉంది. ధ్యానమునందు ఆమె రాముడి కన్నా భిన్నంగా లేదు. ఆమె రామపాదార విందములను సేవిస్తోంది లోపల. కానీ ఆమెకి బాహ్యంలో రామస్పర్శ కావాలి, రాముడితో కలిసి ఉండాలి. ఇంత ధ్యానం చేస్తున్నాను, ఇంకా రాముడు రాలేదు. ఏ దోషం జరిగింది? ఎందుకు రాలేదు? ఇది అందుకు ఆవిడ నిట్టూరుస్తోంది. అంటే ఆవిడ ఎంత ధ్యాన స్థితిలో ఉంది. అటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అనరాని మాట ఏదైనా అంటే ఎంత తపస్సైనా కాపాడుతుందా? ఇంకా ఇదే ఆమె ఆంతరస్థితి. బాహ్యమునందు హనుమ ఎలా కోరుకున్నారో అలా కనపడుతోంది. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం. ఆమె శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ బయటికి వస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా మనసు పెట్టి దృష్టి పెట్టి చూస్తే తప్ప మాంసనేత్రములకు ఆకాశమునందు మేఘమండలంలో ఎలా ద్యోతకం కాదో అలా బాగా పట్టి పట్టి చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టడం కుదరదు. అలా శోకమూర్తి అయి బాగా కృషించిపోయి ఏడుస్తూ ఆ తల్లి అలా ఉంది. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్థితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం అని అడిగారు కదా, అలాగే కనపడుతోంది ఆవిడ. ఆ తల్లి ఇక్కడే ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంత తేలిగ్గా ఆవిడేం కనపడదు. పాలలోనే ఉన్న నెయ్యి ఎంతో సాధన చేస్తే తప్ప పైకి రానట్టు ఆ పాలు తేవాలి, కాచాలి, పొంగిపోకుండా చూసుకోవాలి, పొయ్యి మించి దింపాలి, నీళ్లు చల్లాలి, పెరుగు తేవాలి, తోడు పెట్టాలి, పెరుగు అవ్వాలి, కవ్వం దింపాలి, నీళ్లు పొయ్యాలి, చల్ల చెయ్యాలి, వెన్న తేలాలి, చేత్తో తీయాలి, గిన్నెలో వెయ్యాలి, పొయ్యి మీద పెట్టాలి, సన్నని సెగ మీద కాల్చాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. కానీ నెయ్యి ఎక్కడది? పాలలోదే. అలా అంతటా ప్రకృతి స్వరూపిణి అయి ఉన్నటువంటి జగన్మాత ఎలా కనపడుతుంది? ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేస్తేనే కనపడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
నైవాశామ్యత వైశసం. సంహారం మాత్రం ఆగలేదు. కృష్ణ, ప్రాంతీయ రాజులెందరో బలశాలులు అయినా కూడా యుద్ధంలో చనిపోయారు. నైవాశామ్యత వైశసం అయినా కూడా సంహారం ఆగలేదు. భీముడు సేనాపతులను అందరినీ చంపేశాడు. అయినా మోహం వల్లనో లోభం వల్లనో సంహారం జరిగిపోయింది, కానీ ఆగలేదు. రాజవంశంలో విశేషించి కురువంశంలో పుట్టిన దుర్యోధనుడు ఒక్కడో తప్ప మరెవడూ కూడా ఇలాంటి ప్రయోజనం లేని మహావైరాన్ని పెట్టుకోలేదు. పరులు తమకన్నా గుణాలు బలశౌర్యాలలో అధికులని బుద్ధిమంతుడికి తెలుసు. అలాగే అతడికి తన మంచి చెడ్డలు తెలుసు. ఇలా తెలిసి కూడా యుద్ధం చేయటానికి అతడు సిద్ధపడతాడా చెప్పు? సిద్ధపడడు కదా. ఒకవేళ సిద్ధపడితే మాత్రం అతడు మూర్ఖుడే. నువ్వు పాండవులతో సంధి చేసుకోమని దుర్యోధనుడికి మంచి మాటలు చెప్పినా కూడా అతడు మనస్సు పెట్టలేదు. ఇక ఇతరులు చెబితే ఎలా వింటాడు? వినడు కదా. సంధి విషయంలో దుర్యోధనుడు భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, విదురుడనే వాళ్ళనే లెక్క చేయలేదు. వాళ్ళందరినీ తిరస్కరించాడు. అటువంటి వాడికి ఇప్పుడు బుద్ధి రావాలంటే ఏ మందు ఉంది చెప్పండి? అతడు యుద్ధాన్ని ఆపటానికి ఏం చేయాలి? ఓ జనార్దన, దుర్యోధనుడు పెద్దవాడైన తండ్రి మాటలు వినలేదు, మంచి మాటలు చెప్పినా తల్లి మాటలు వినలేదు. ఈ వినాశాన్ని అంతా తన మూర్ఖత్వంతోనే చేశాడు. వారిని అవమానించి పొమ్మన్నాడు. అటువంటి వాడికి ఎవరి మాటలు రుచిస్తాయి? అతడు ఎవరి మాటలు వింటాడు? ఎవరి మాటలు వినడు. కులాంతకరణో వ్యక్తం, కులాంతకరణో వ్యక్తం, జాతయేష జనార్దన, జాతయేష జనార్దన, తథాస్య దృశ్యతే చేష్టా, నీతిశ్చైవ విశాంపతే, నీతిశ్చైవ విశాంపతే. ఓ జనార్దన, ఇతడు తప్పనిసరిగా వంశ వినాశానికే పుట్టాడు. ఇతడి చేష్టలు, రాజనీతి కూడా అలాగే ఉన్నాయి. ఓ అచ్యుత, ఇలాంటి బుద్ధి ప్రవర్తన గల దుర్యోధనుడు ఎప్పటికైనా సరే రాజ్యాన్ని ఇవ్వనే ఇవ్వడు అనేది నా అభిప్రాయం. మహాత్ముడైన విదురుడు కూడా ఈ మాట నాతో ఎన్నోసార్లు కూడా చెప్పాడు. జనార్దన, దుర్యోధనుడు బ్రతికి ఉన్నంతకాలం రాజ్యాన్ని ఇవ్వనే ఇవ్వడు. అర్జున, నేను చెప్పే మాట విను. ఈ దుర్యోధనుడు ఉన్నాడే, ఈ మళ్ళీ ఎంతకాలం బ్రతికి ఉన్నా రాజ్యాన్ని ఇవ్వనే ఇవ్వడు. అందుకని వీడికి ప్రాణాలు ఉన్నంతకాలం మీపై పాపిష్టి పాపకృత్యాలు చేస్తూనే ఉంటాడు అని విదురుడు ఎన్నోసార్లు అన్నాడు. కనుక కృష్ణ, దుర్యోధనుని గెలవటానికి యుద్ధం ఒక్కటే ఉపాయం, మరో ఉపాయమే లేదు. ఈ సత్యాన్ని విదురుడు దర్శించాడు. ఆయనే ఈ మాటను నాకెప్పుడూ చెబుతూ ఉండేవాడు. ఆ మహాత్ముడు చెప్పిన మాటను తగినట్లుగానే ఈ దురాత్ముడి ప్రవర్తిస్తున్నాడు. అంటే వాడిలో ఉండేటువంటి దుర్బుద్ధి పోవాలంటే వాడు చచ్చిపోవాలంతే. చావుతో సమాప్తి అవుతుంది, కానీ వీడు మాత్రం మంచిగా లేదు. ఎంతమందిని చంపాడు. ఇంతమంది మరణించినా కూడా, ఇంత నాశనం జరిగినా ఇతడు యుద్ధాన్ని ఆపటం లేదు చూడు. దీన్ని బట్టి ఇప్పుడు నేను ఇతడి ఉద్దేశాన్ని తెలుసుకుంటున్నాను. ఆనాడు పరశురాముడు ఒక సత్యమైన మాటను దుర్యోధనుడికి చెప్పాడు. ఆ మాట విని కూడా ఈ మూర్ఖుడు ఆయనను అవమానించాడు. ఇక ఇతడికి వినాశకాలం దాపురించినట్లే. ఆనాడు ఈ దుర్యోధనుడు పుట్టినప్పుడే ఏనం ప్రాప్య దురాత్మానం క్షయం క్షత్రం గమిష్యతి. ఈ దుర్మార్గుడి వల్ల క్షత్రియులందరూ నశిస్తారు అని సిద్ధులు పదే పదే అన్నారు. ఓ కృష్ణ, వారు చెప్పిన మాట ఇప్పుడు సత్యమవుతుంది.
దుర్యోధనుడి కోసమే రాజులందరూ మరణిస్తున్నారు. మాధవ, ఈరోజు యుద్ధభూమిలో నేను యోధులను రాజులను వధిస్తాను. అప్పుడు శిబిరాలన్నీ శూన్యాలైపోతున్నాయి. శిబిరాలు ఎవరు ఉండరు. ఇక ఈ దుర్యోధనుడు తన చావు కోసమే మనతో పోరాడటానికి ఇష్టపడతాడు. అతడు చావగానే ఈ శత్రుత్వం పూర్తిగా నశించిపోతుంది. ఓ కృష్ణ, ప్రజ్ఞను బట్టి, విదురుడు మాటలను బట్టి, దుర్యోధనుడి చేష్టను బట్టి చూస్తూ ఉంటే ఇది సత్యంగా జరిగి తీరుతుంది అనిపిస్తుంది. కనుక ఓ వీర, రథాన్ని సేనలోకి నడిపించు. నేను పదునైన బాణాలు ప్రయోగించి దుర్యోధనుణ్ణి అతని సేనను సంహరిస్తాను. దుర్యోధనుడు చూస్తూ ఉండగానే బలహీనమైన ఈ సేనను చంపి ధర్మరాజుకు మేలు చేకూరుస్తాను, క్షేమాన్ని కలిగిస్తాను అన్నాడు. ఆ మాటలు విని కృష్ణుడు రథాన్ని శత్రుసేనులోకి తోలాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 25వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్తున్నాడు. మహారాజా, యుద్ధంలో వెనుకకు తిరగకుండా కౌరవ శూరులు ఎంతో ప్రయత్నిస్తున్నారు. అయినా వారు చూస్తూ ఉండగానే అర్జునుడు తన గాంధీవంతో యుద్ధభూమిలోకి బాణాలను కురిపిస్తున్నాడు. ఇంతలో ధర్మరాజు, నకుల, సహదేవులు కూడా పదునైన బాణాలను ప్రయోగించి ఏనుగులను వధించారు. అదే ఉండింది 4-5 ఏనుగులు ఉన్నాయి కదా, వధించారు. అలా వారందరూ దుర్యోధనుడిని ఓడించారు. అప్పుడు నీ కొడుకు గుర్రమెక్కి పారిపోయాడు. అంటే పారిపోయాడు, ఎక్కడికి పోయాడో తెలీదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. రథం లేదు, ఏమీ లేదు, గుర్రం ఎక్కాడు, కుంట గుర్రం ఎక్కాడు, పారిపోయాడు. 26వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు. మహారాజా, రణభూమిలో భీముడు గజసేను సంహరించాడు. ఇతర సైన్యాన్ని కూడా సంహరిస్తున్నాడు. భీముడు ఎంతో కోపంతో ప్రాణాలు హరించే యముడిలాగా యుద్ధభూమిలో సంచరించాడు. అయితే అతడికి నీ పుత్రుడైన దుర్యోధనుడు మాత్రం యుద్ధభూమిలో ఎక్కడా కనిపించలేదు. ఏంటి, ఎక్కడ పోయాడు అని. దాంతో చావగా మిగిలిన నీ పుత్రులు అందరూ కలిసి భీముడిపై దాడి చేశారు. వారే దుర్మర్షణుడు, శృంతాంతుడు, జైత్రుతుడు, భూరిబలుడు, రవి, జయచ్ఛేనుడు, సుజాతుడు, దుర్విషహుడు, దుర్విమోచనుడు, దుష్ప్రవర్తనుడు, శృతర్వుడు మొదలైనటువంటి నీ కుమారులు కలిసి ఒక్కసారిగా భీముడిపై దాడి చేశారు. అన్ని వైపుల నుండి చుట్టుముట్టి భీముణ్ణి కదలనివ్వలేదు. అప్పుడు భీముడు రథంపై నిలబడి పదునైన బాణాలను నీ కుమారుల పైకి ఎంత ప్రయోగించాడు. ఒక క్షురప్రాన్ని ప్రయోగించి దుర్మర్షుణ్ణి నరికి నేలపై పడగొట్టాడు. మరొక బల్లాన్ని ప్రయోగించి శృతాంతకుణ్ణి చంపేశాడు. తర్వాత భీముడు నవ్వుతూ ఒక బాణాన్ని ప్రయోగించి జయసేనుడి తీవ్రంగా గాయపరి చంపేశాడు. అతడిని రథం మీద నుండి నేల మీదకు పడగొట్టాడు. తర్వాత శృతర్వుడు భీముణ్ణి ఎదిరించి ఏకంగా 100 బాణాలు ప్రయోగించాడు. శృతర్వుడు చేసిన ఆ పనికి భీముడెంతో కోపించాడు. వేగంగా 3 బాణాలు ప్రయోగించి జైత్రుడు, భూరిబలుడు, రవి అనే నీ 3 కుమారులను చంపేశాడు. తర్వాత భీముడు మరొక బల్లాన్ని ప్రయోగించి దుర్విమోచనుని వధించాడు. ఆ తర్వాత భీముడు 2 బాణాలను వేగంగా ప్రయోగించి దుష్ప్రదర్శనుణ్ణి, సుజాతుడిని చంపాడు. వారు రతిక శ్రేష్ఠులు. అయినా భీముడి యొక్క బాణాలకు వశలై మరణించారు. భీముడు అలా సోదరులను వధించటాన్ని చూసి దుర్విషుడు చాలా కోపించాడు. వేగంగా భీముడి మీదకు రాగా ఒక బల్లాన్ని ప్రయోగించి భీముడు దుర్విషుణ్ణి కూడా వధించాడు. అతడు వెంటనే అందరూ చూస్తూ ఉండగానే రథం మీద నుండి క్రింద పడిపోయారు. భీముడొక్కడి చేతిలో ఇలా తన అనేక మంది సోదరులు కళ్ళ ముందరే చనిపోవటాన్ని చూసి శృతర్వుడు సహించలేకపోయాడు. వేగంగా భీముడిపై దాడి చేశాడు. అప్పుడు భీముడొక క్షురప్రాన్ని వేగంగా ప్రయోగించి శృతర్వుడు తలను ఖండించాడు. వెంటనే
శృతరుడి శరీరం రథం మీద నుండి క్రిందపడి పెద్ద శబ్దం చేసింది. ఆ వీరుడు పడిపోగానే నీ వారంతా ఎంతో భయంతో మోహితులైపోయారు. భీముడిపైకి దాడి చేశారు. ఆ సేనాసాగరంలో చావగా మిగిలిన వారు కవచాలు ధరించి యుద్ధానికి దిగారు. వారిని భీముడు అడ్డగించాడు. ఆ తర్వాత భీముడు సేనలతో సహా 500 మంది మహారథులను చంపేశాడు. 700 గజసేనను సంహరించాడు. బాణాలు ప్రయోగించి 1,00,000 మంది సైనికులను 800 గుర్రాలను వధించాడు. రణభూమిలో మరణించిన నీ వారందరినీ భీముడు చూసి తన జన్మ సఫలమైంది అనుకున్నాడు. భీకరంగా ఉన్న ఆ భీముడిని నీ సేనలు చూడలేకపోయారు. ఓ మహారాజా, దాదాపు అందరూ చావగా నీ సేన స్వల్పంగా మాత్రమే మిగిలింది. ఎంతో ధైన్యానికి లోనైంది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 27వ అధ్యాయం. అబ్బా వస్తున్నాడు. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, మహాసంగ్రామం చివరికి వచ్చేసింది. ఇక చివరి అంకం నడుస్తుంది. యుద్ధభూమిలో నీ పుత్రులలో దుర్యోధనుడు, సుదర్శనుడు మాత్రమే వాళ్ళిద్దరే మిగిలారు. వారిద్దరూ అశ్వసేన మధ్యలో నిలబడి ఉన్నారు. ఆ దుర్యోధనుణ్ణి చూసి కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు. ఓ అర్జున, యుద్ధభూమిలో దాదాపుగా మహాశత్రువులందరూ మరణించారు. నీ కుటుంబం సురక్షితంగా ఉంది. అదిగో అటు సాత్యకి సంజయుణ్ణి బంధించి మీ వద్దకు తెస్తున్నాడు. నకుల సహదేవులు పాపాత్ములైన ధృతరాష్ట్ర కుమారుడు వారి అనుచరులతో పోరాడి బాగా అలిసిపోయారు. కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ దుర్యోధనుడిని విడిచి ఈ యుద్ధభూమిలో ఎక్కడో ఉన్నారు. వాళ్ళు పారిపోయారు. దృష్టద్యుమ్నుడు, ప్రభద్రకులు అందరితో కలిసి దుర్యోధన బలాన్ని వధించి ఎంతో శోభిస్తూ ఉన్నారు. తర్వాత అర్జునుడు ఇలా అన్నాడు. అర్జునుడు, కృష్ణ, భీష్ముడు పడిపోయాడు, ద్రోణుడు మరణించాడు, సూర్య సుతుడైన కర్ణుడు కూడా మరణించాడు, జయత్రథుడు చనిపోయాడు. ఇప్పుడు రణభూమిలో శకునికి సంబంధించిన 500 గుర్రాలు, 200 రథాలు, 100కు మించిన ఏనుగులు, 3000 సైనికులు మాత్రమే మిగిలారు. అలాగే సేనలో అశ్వత్థామ, కృపుడు, సుశర్మ, శకుని, కృతవర్మ ఈ కొద్దిమంది వీరులు మాత్రమే మిగిలారు. మోక్షోన నూనం కాలాత్, మోక్షోన నూనం కాలాత్ తు విద్యతే భువి కస్యచిత్. లోకంలో ఎవరు కూడా కాలం నుండి తప్పించుకోలేరు. దుర్యోధనుడిని చూడు, తన సైన్యమంతా నశించినా కూడా యుద్ధం చేయటానికి నిలబడి ఉన్నాడు. ఈ రోజుతో ధర్మరాజు శత్రువులు లేనివాడు అవుతాడు. శత్రువులలో ఏ ఒక్కడూ నా నుండి తప్పించుకోలేరు. కృష్ణ, మదోన్మత్తలైన వారందరినీ నేను ఈ రోజును వధిస్తాను. పదునైన బాణాలతో శకునుని చంపి ధర్మరాజు యొక్క చిరకాల జాగరణను పోగొడతాను. సమాప్తమద్య వై కర్మ, సమాప్తమద్య వై కర్మ, సర్వం కృష్ణ భవిష్యతి, సర్వం కృష్ణ భవిష్యతి. అద్య దుర్యోధనో దీప్తాం శ్రియం ప్రాణామిశ్చ మోక్ష్యతి, శ్రియం ప్రాణామిశ్చ మోక్ష్యతి. కృష్ణ, యుద్ధం అంతా ఈరోజే పూర్తి అయిపోతుంది. దుర్యోధనుడు ఈ రోజునే ప్రజ్వలించే రాజ్యలక్ష్మిని, ప్రాణాలని కూడా పోగొట్టుకుంటాడు ఈరోజు. నిజంగా ఓ కృష్ణ, నన్ను చూసి మూర్ఖుడైన దుర్యోధనుడు భయపడి పారిపోకుండా ఉంటే అతడు ఇక చచ్చినట్టే. నేను అందరిని సంహరిస్తాను. రథాన్ని ముందుకు తీసుకొని వెళ్ళన్నాడు. వెంటనే కృష్ణుడు రథాన్ని అతి కొద్దిగా ఉన్న దుర్యోధనుడి సేన వైపు తీసుకొని వెళ్ళాడు. ఆ సేనను చూసి మహారథులైన అర్జున, భీమసేన, సహదేవులు ముగ్గురు యుద్ధానికి సిద్ధమయ్యారు. సింహనాదాలు చేస్తూ దుర్యోధనుడిని సంహరించాలని ముందుకు వెళ్ళారు.
వారు ధనుస్సులను ఎత్తి ఒక్కటై వేగంగా వస్తూ ఉండటాన్ని చూసి శకుని సహించలేకపోయాడు. వేగంగా పాండవుల వైపు దూసుకొని వచ్చాడు. అప్పుడు నీ కుమారుడైన సుదర్శనుడు భీముడిపైకి దాడి చేశాడు. సుశర్మ శకుని అర్జునుడిపై దాడి చేశారు. అప్పుడు దుర్యోధనుడు గుర్రమెక్కి సహదేవుణ్ణి ఎదిరించారు. వేగంగా ప్రాసాయుధంతో సహదేవుడి తలపై తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బతో సహదేవుడి శరీరమంతా రక్తమయం అయిపోయింది. సహదేవుడు రక్తంతో తడిసిపోయి రథాసనపై కూర్చుండిపోయాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చాడు. చైతన్యవంతుడై కోపించి తీక్షణమైన బాణాలను దుర్యోధనుడిపై ప్రయోగించాడు. మరోప్రక్క అర్జునుడు కూడా విజృంభించి గుర్రాల మీద ఉన్నటువంటి శూరుల తలలను ఖండించాడు. అనేక బాణాలు ప్రయోగించి ఆ ఆశ్వైనను చిన్నాభిన్నం చేసి వధించాడు. తర్వాత త్రిగర్త రతికుల మీదకు దాడి చేశాడు. అప్పుడు ఆ త్రిగర్త మహారథులందరూ కలిసి అర్జునుడి పైన కృష్ణుడి పైన బాణవర్షాన్ని కురిపించారు. అప్పుడు అర్జునుడు ఒక క్షురప్రాన్ని ప్రయోగించి సత్యవర్మపై దాడి చేశాడు. అతడి రథం నొగలను ఖండించాడు. తర్వాత మరొక క్షుర ప్రవంతో అతడి శిరస్సును ఖండించాడు. అడవిలో మృగాన్ని తినదలుచుకున్న సింహంలాగా యుద్ధభూమిలో యోధులందరూ చూస్తూ ఉండగానే అర్జునుడు సత్యశువును కూడా వధించాడు. తర్వాత 3 బాణాలు ప్రయోగించి సుశర్మను గాయపరిచాడు. అప్పుడు అన్నీ ఏం రథాలు లేవు అక్కడ. అప్పుడు ఈ సుశర్మ ఏం చేశాడు? ఏ రథము లేదు, ఈ బాణాలు ఎత్తుకొని వచ్చి ఉంటుంది ఎద్దుల బండి, ఆ బండిలో కూర్చున్నాడు. అది రథం అనుకొని దాన్ని తోలుకుంటూ వెళుతున్నాడు. వీడు బండి రథం, వీడికి అంటే ఎద్దుల బండి రథం. ఎన్నో బాణాలు ప్రయోగించి వారి రథాలను దెబ్బతీశాడు. చూడు, బండిలో కూర్చోసేశాడు. తర్వాత యమదండం వంటి బాణాన్ని తీసి సుశర్మ మీద ప్రయోగించాడు. ఆ బాణం సుశర్మ హృదయాన్ని బద్దలు చేసింది. అది చూసి పాండవులందరూ ఆనందించారు. నీ వారు దుఃఖాన్ని సహించలేకపోయారు. అంటే తర్వాత అర్జునుడు సుశర్మ యొక్క 45 మంది కుమారులను కూడా చంపేశాడు. వెంటనే పదునైన బాణాలను ప్రయోగించి సుశర్మ అనుచరులను కూడా చంపేశాడు. తర్వాత రణభూమిలో చావగా మిగిలిన కౌరవ సేనలోకి ప్రవేశించి యుద్ధం చేశాడు. మరోవైపున ఎందుకంటే రథాలు లేవు, అన్నీ పోయాయి. అక్కడ నిలబడి ఇక్కడ ఎద్దుల బండి కట్టుకొని ఒక్కొక్కరు వస్తున్నారు. మరోవైపున యుద్ధం చేస్తున్న భీముడు ఎంతో కోపించి అవహేళనంతో బాణాలను ప్రయోగించాడు. నీ కుమారుడైన సుదర్శుణ్ణి కప్పివేశాడు. ఆ తర్వాత ఒక తీక్షణమైన క్షురప్రాన్ని ప్రయోగించి నీ పుత్రుడి తలను నరికేశాడు. తర్వాత సుదర్శనుడి అనుచరులు అనేక బాణాలు కురిపిస్తూ భీముడిని చుట్టుముట్టారు. భీముడు ఇంద్రుడి వజ్రాయుధం వంటి కఠినమైన స్పర్శగల పదునైన బాణాలను అన్ని వైపుల నుండి ప్రయోగించాడు. వారిని కూడా వధించాడు. ఈ పనిని భీముడు క్షణకాలంలో పూర్తి చేశాడు. ఇది ఎక్కువసేపు కాలేదు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 28వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్తున్నాడు: ఓ మహారాజా, తర్వాత శూరుడు ప్రతాపవంతుడైన శకుని ప్రాసంతో సహదేవుడి తలపై గట్టిగా కొట్టాడు కదా. ఆ దెబ్బకు సహదేవుడు ఎంతో కలత చెంది రథాసనపై కూర్చున్నాడు. మొదటి నుంచి ఈ శకునికి వాడి మీదే ఉండింది. కొట్టాడు కొనాలు, కానీ సహదేవుడికి ఏం కాలేదులే. ఇంతలోనే సహదేవుడు మళ్ళీ గాయం నుండి తేరుకున్నాడు. ఆ తర్వాత ఉలూకుడు సహదేవుడి మీదకి వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.